హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ థర్స్డే మార్నింగ్ అరౌండ్ 7:30 అవుతుంది టైం అయితే. ఫస్ట్లీ మీ అందరికీ ఒక పెద్ద సారీ, బికాజ్ ఈ ఫ్రైడే నేను వ్లాగ్ పోస్ట్ చేయలేకపోయాను బిజీ స్కెడ్యూల్ వల్ల, ట్రావెలింగ్ వల్ల, మెయిన్లీ ట్రావెలింగ్ వల్ల అనుకోండి. సో ఈ వ్లాగ్ నేను ట్రావెల్ చేయకముందు నేను తీసిన వ్లాగ్ అనమాట. ఇది ఎడిట్ చేసి స్కెడ్యూల్ చేసేసి వెళ్ళిపోదాం ఫ్రైడే కల్లా అని అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు. ఎన్ని పనులు ఉన్నాయో ఈరోజు ఈ వ్లాగ్ తీసే రోజు నేను మీతో చెప్పలేను. నేను ట్రిప్కి ప్యాకింగ్ చేసుకోవాలి, కుకింగ్ చేయాలి, లిక్షితని స్కూల్కి పంపించాలి. అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను వర్క్ చేస్తూ, ఆఫీస్ వర్క్ చేస్తూ ఇవన్నీ మేనేజ్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో బ్రాండింగ్కి ఒక 2 బ్రాండింగ్ డెడ్ లైన్స్ ఉన్నాయి, వాటికి కూడా షూట్ చేయాలి. టైం అసలు ఎలా అయిపోతుందో, ఎప్పుడు అయిపోతుందో, అసలు 24 అవర్సే ఎందుకు ఉంది డేలో అన్నట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు నాకు. వెల్ ఎనీవే, ఇలా బిజీగా ఉండడం కూడా మంచిదే కదా. మన పని మనం చేసుకుంటూ మన రెగ్యులర్ లైఫ్లో మనం బిజీగా ఉంటే పక్కనోడి లైఫ్లో ఏమవుతుంది, అంటిల్ అన్లెస్ వాడొచ్చి మనకు చెప్పి ఏదన్నా బాధపడి వాడికి హెల్ప్ చేయగలిగితే తప్ప మనం ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఇట్స్ బెటర్ టు కీప్ అవర్ సెల్ఫ్స్ బిజీ ఈచ్ అండ్ ఎవ్రీ డే, అండ్ దట్స్ హౌ ఐ ఎంజాయ్. అండ్ చలి విపరీతంగా పెరిగిపోయింది కదా. ఆల్ ఆఫ్ సడన్ ఆ చల్లగాలి, బాబోయ్ మాకైతే డే మొత్తంలో చల్లగాలి వస్తుంది. ఎండ ఉన్నా కూడా ఆ చల్లగాలి వల్ల ఇంకా చలిగా అనిపిస్తుంది అనమాట. దానివల్ల ఈరోజు నేను లెగడం కూడా లేట్ అయిపోయింది. నేను లేచేసరికి అరౌండ్ 7:15 అయిపోయింది. సో ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ రష్ మార్నింగ్. నాకు మీ టైం అనేది కూడా ఇప్పుడు అస్సలు దొరకదు. ఎనీవే, నా హోమ్ టూర్ వీడియో చూసారా ఎల్బీబీలో? చూడని వాళ్ళకి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. నేనైతే ఒక 2-3 సార్లు చూసుకుని ఉంటాను ఈజీగా. ఐ వాజ్ రియలీ హ్యాపీ. చాలామంది చూశాను అని చెప్పి కమెంట్ చేశారు, ఆ వీడియో కింద కూడా కమెంట్ చేశారు. ఆ కమెంట్స్ చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూడని వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వర్క్, ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నేను చేసేది ఏంటి అంటే ఈ ఆల్మండ్స్ అన్నీ ఒలిసి పక్కన పెట్టడం అనమాట. ఒకవేళ నేను ఇది ఇప్పుడు మిస్ చేశానో తర్వాత మర్చిపోతాను, అవి అదే కప్పులో అలాగే మురుగుతూ ఉంటాయి సాయంత్రం వరకు. సో అందుకని ఫస్ట్ కిచెన్లోకి రాగానే ఆల్మండ్స్ అన్నీ ఒలిసేసి పక్కన పెట్టేస్తాను అనమాట. అండ్ దెన్ లేటర్ హాట్ వాటర్ బాయిల్ చేసి పెడతాను. సో బై ద టైం లిక్షిత స్కూల్కి వెళ్ళేసరికి ఆర్ మేము తాగాలి అన్నా కూడా అవి లూక్ వామ్గా అయ్యి ఉంటాయి అని చెప్పి. ఈరోజు నేను బయట పనుల కంటే ముందు కుకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్లీ బియ్యం కడిగి పెట్టడం, అండ్ పొయ్యి మీద పాలు పెట్టడం ఇలాంటివి. అండ్ బియ్యంకి చాలామంది నన్ను మెజర్మెంట్ అడిగారు, బ్రౌన్ రైస్ కదా మీరు ఎలా కుక్ చేస్తారు, అండ్ చాలామంది సజెస్ట్ చేశారు కూడా మీరు నానబెట్టి వండాలి బ్రౌన్ రైస్ అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్రౌన్ రైస్ కాదు, సింగిల్ పాలిష్ రైస్. ఇది చాలామంది అడుగుతూనే ఉన్నారు, నేను చాలా వీడియోస్లో చెప్పినా కూడా. సో ఇది సెమీ బ్రౌన్ రైస్ అనమాట, అంటే ఒక్కసారి పాలిష్ చేసిన రైస్. దీనికి సేమ్ మెజర్మెంట్, వైట్ రైస్ మనం ఎలా వండుకుంటామో అలానే ఈ రైస్ కూడా. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి నేను అట్లీస్ట్ ఒక 15 to 20 minutes దీన్ని నానబెడతాను అనమాట. నానబెట్టిన తర్వాత ఒక 3 to 4 విజిల్స్ రానిస్తాను. అండ్ లుక్ ఎట్ ద సన్. నాకు ఎర్లీ మార్నింగ్ నా విండోలోంచి, స్పెషల్గా కిచెన్ విండోలోంచి ఈ సూర్యోదయం ఉంటుంది. అప్పప్ప, ఇట్స్ లైక్ ఏ సీనరీ ఫర్ మీ అనమాట. ఆ బిల్డింగ్స్ అన్నీ దాటుకుంటూ అలా టాప్ మీదకి సన్ రైజ్ డైనింగ్ ఏరియా వరకు పడుతుంది. దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ బెస్ట్ మార్నింగ్ ఆఫ్ మై ఎవ్రీడే లైఫ్ అనమాట.
ఏమైందో తెలీదు, ఎందుకు అవుతుందో తెలీదు, అసలు ఏంటి ప్రాబ్లం అనేది తెలియదు. నా మొక్కలు వన్ బై వన్ ఇలా వాలిపోతున్నాయి. వీటికి ఓవర్ వాటరింగా అంటే కాదు, పోనీ తక్కువ వాటరింగా అంటే అది కాదు. బికాజ్ ఐ మై సెల్ఫ్ ఫీల్ ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ వాటరింగ్ అని చెప్పి. అండ్ ఫర్టిలైజర్స్ వేయడం వల్ల ఇలా అవుతుందా, లేకపోతే ఇంకేదన్నా వీటికి చెయ్యాలా, దిష్టి తగులుతుందా అర్థం అవ్వట్లేదు. లాస్ట్ టైం మీకు బ్యాంబూ ప్లాంట్ చూపించాను కదా లాస్ట్ వ్లాగ్లో, ఆ తర్వాత ఈ 2 మొక్కలు ఇలా అయిపోయినాయి అనమాట. అండ్ ఈ శంకు పుష్పాలు చక్కగా చిగురుస్తున్నాయిలే, పువ్వులు వస్తున్నాయి ఒక 2-3 అనగాని వీటికి ఏదో తెలియని ఒక పురుగు పట్టేసింది. నాకు వీటిని ఏం చేయాలో, ఎలా చేయాలో ఏంటో అర్థం కాక కొన్నిసార్లు గూగుల్ని, కొన్నిసార్లు తెలిసిన వాళ్ళని, ఇంకా లాస్ట్కి నేను రెగ్యులర్గా వెళ్ళే నర్సరీలో ఆయన అడిగాను అనమాట. మీరు ఇంటికి వచ్చి పురుగుల మందు జల్లడము ఇట్లాంటివి ఒకసారి చేస్తారా, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ నేను పే చేస్తాను అని అడిగితే ఆయన ఓకే అన్నాడు. బట్ ఇప్పటి వరకు రాలేదు. ఒక్కసారి వెళ్ళి మళ్ళీ ఈ సండే వీకెండ్ చూసి కనుక్కొని రావాలి. ఇట్ ఫీల్స్ సో బ్యాడ్ కదా, మనం ఏదన్నా ఒకటి ప్రేమగా చేస్తున్నాం, పెంచుకుంటున్నాం అన్నప్పుడు అది మనకి మంచి రిజల్ట్స్ ఇస్తూ సడన్గా ఇలా అయిపోతున్నప్పుడు దట్స్ ఎ డిఫరెంట్ పెయిన్. మనం అది ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేము, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ ఉంటుంది. ఎనీవే, సో ఇదంతా ఇప్పుడు ఉండేది నా గోల. కమింగ్ బ్యాక్ టు ద వర్క్, ఈరోజు ఫుల్గా వాటరింగ్ చేసేస్తున్నాను ప్లాంట్స్కి. ఎందుకంటే మేము నెక్స్ట్ 3 days ఇంట్లో ఉండం, ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. ఓకే, ట్రిప్ విషయానికి వస్తే ఏంటంటే మేము షిరిడి వెళ్తున్నాం. షిరిడి నుంచి నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ వెళ్తున్నాం. అండ్ కంప్లీట్ 22 members వెళ్తున్నాం అనమాట. అందరం ఫ్యామిలీ మెంబర్సే. 2026 ఒక మంచి డివోషనల్ ట్రిప్తో స్టార్ట్ అయ్యింది. అండ్ ఈ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళడం కూడా నాకు చాలా చాలా స్పెషల్. నా పెళ్ళై 5 years అయినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అని మేము ఎక్కడికి ట్రిప్కి వెళ్ళడం అవ్వలేదు. ఏదో పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి కలవడమే తప్ప స్పెషల్గా ట్రిప్ అని ప్లాన్ చేసి వెళ్ళింది లేదు. అండ్ అందరూ పెద్దవాళ్లే కాబట్టి ఈసారి 1 month ముందే ప్రయార్గా అన్ని టికెట్స్ బుక్ చేసుకొని, దర్శనం టికెట్స్ అని మొత్తం అంతా డీటెయిల్గా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. సో ఇది ఒక మంచి డివోషనల్ అండ్ ఆల్సో మెమరబుల్ ట్రిప్ ఫర్ ద లైఫ్ టైం. అందరూ పెద్దవాళ్లే కాబట్టి కొంచెం హెక్టిక్గా కూడా ఉంటుంది. బట్ ఎస్, రేపటి రోజున తలుచుకుంటే ఇలాంటి ట్రిప్స్ చాలా అంటే చాలా మెమరబుల్గా ఉంటాయి. ఓకే, బయట అదంతా ఆరేలోపు కాఫీ టైం అనమాట. నాకు నార్మల్ కాఫీ యాజ్ యూజువల్ అండ్ మోహన్కి బ్లాక్ కాఫీ. మోహన్ అయితే చాలా రెగ్యులర్గా జిమ్కి వెళ్తున్నాడు. అండ్ ఐ డెంట్ స్టార్ట్ దిస్ ఎట్. పోస్ట్ సంక్రాంతి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు చాలా అంటే చాలా కష్టమైపోతుంది ఆ మార్నింగ్ రష్లో నన్ను నేను మెయింటైన్ చేసుకోవడం. బట్ న్యూ ఇయర్ రెజల్యూషన్ కాబట్టి ఈ ఇయర్ ఖచ్చితంగా అది నేను చేయాల్సిందే అండ్ చేస్తాను కూడా. ఓకే, వైల్ వీఆర్ హ్యావింగ్ కాఫీ, నాకు మీ అందరినీ ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. మీలో ఎంతమంది ట్రిప్స్కి వెళ్దాం అనుకున్నా ఆర్ఎల్స్ ఇంకేదన్నా ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా, అబ్బా ఇప్పుడు కరెక్ట్ టైం కాదులే, మళ్ళీ చూసుకుందాంలే అని అనుకుంటారు. బికాజ్ నౌ ఐ సీ, నేను ఈ ట్రిప్ నుంచి రియలైజ్ అయ్యింది ఏంటి అని అంటే, నేను ఈ ట్రిప్కి వెళ్ళింది అందరూ పెద్దవాళ్ళతోనే, మోర్ దెన్ 50 years మ్యాక్సిమం ఉన్నది. అత్తమ్మ సిస్టర్స్ కానీ, హస్బెండ్స్ కానీ, వాళ్ళందరూ. అండ్ మిగిలిన వాళ్ళు 40+ అనమాట. ఈ ట్రిప్కి వెళ్ళొచ్చిన తర్వాత నాకు అనిపించింది, నేను నేర్చుకుంది ఏంటంటే, వయసులో ఉన్నప్పుడే అన్నీ చేయాలి. చేద్దాంలే తర్వాత, వెళ్దాంలే తర్వాత అని అనుకుంటే వి రియలీ కాంట్ డూ ఇట్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం నిజంగా మనంతట మనం తిరగలేం. వయసులో ఉన్నప్పుడు రాళ్ళు తిన్నా అరిగిపోతాయి, ఎంత నడిచినా కాళ్ళు అరగవు. సో వయసు అయిపోయిన తర్వాత, అంటే వెన్ యూ క్రాస్ 45 or you're near to 50 or 50+, మనకి డబ్బులున్నా, వెళ్ళాలన్న ఇంటెన్షన్ ఉన్నా, ఒకళ్ళు హెల్ప్ లేదే మనం వెళ్ళలేం. అదైతే నాకు బాగా అర్థమైందనమాట. దేర్ ఆర్ మెనీ పీపుల్ 60+ దాటిన వాళ్ళు కూడా చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటారు. ఎవరో ఎందుకు, ఐ కెన్ గివ్ యూ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మై డాడ్. మా నాన్న 65 years old, హీఈస్ వెరీ యంగ్ ఎట్ హార్ట్, ఫిట్ బాడీ, ఎవరి హెల్ప్ లేకుండా అన్ని పనులు చేస్తారు. ఆయనంతటా ఆయన వేరే వాళ్ళకి హెల్ప్ చేయగలిగేటట్టు కూడా ఉన్నారు.
బట్ అందరూ అలా ఉంటారని లేదు. ఒకప్పుడు వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళ తిండి అలా ఉండింది. బట్ మనం ఇప్పుడు ఏం తింటున్నామో, ఏ కెమికల్స్ నోట్లోకి వెళ్తున్నాయో ఏంటో ఏమీ అర్థం కాదు. అసలు ఆ వయసు వచ్చేసరికి మనం అంత బతుకుతామా లేదా అన్న గ్యారంటీ కూడా లేదు ఈ లైఫ్‌కి. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎప్పుడు ఏ పని ఎలా చేయాలనిపిస్తే అప్పుడు ఆ పని చేసేయండి. పోస్ట్‌పోన్ చేయొద్దు. అబ్బా చూసుకుందాంలే తర్వాత, వెళ్దాంలే తర్వాత, తిరుగుదాంలే తర్వాత అంటే ఆ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనకి తెలీదు. ఒకళ్ళ హెల్ప్ లేకుండా మనం నడవగలుగుతామా లేదా, వెళ్ళగలుగుతామా లేదా, అసలు ఇప్పుడు ఎక్స్‌ప్లోర్ చేసినంత రేపటి రోజున మనకంత ఓపిక ఉంటుందా లేదా, స్పెషల్‌గా మన ట్రావెల్స్‌లో తెలీదు. సో ఇట్స్ బెటర్ మాది తీర్థయాత్రే అవ్వనివ్వండి, విహారయాత్రే అవ్వనివ్వండి, వయసులో ఉన్నప్పుడు చేస్తేనే బెటర్ అని నా కంప్లీట్ ఒపీనియన్ అనమాట. సో నేను మొన్నటి వరకు ఏమనుకునేదాన్నానంటే, ఇప్పుడు ఐ యామ్ సపోజ్ టు గో ఫర్ నార్మల్ టూర్స్, విహారయాత్రలకే నేను వెళ్ళాలి, తీర్థయాత్రలు వెళ్ళకూడదు అని చెప్పి. బట్ నాకు దీని తర్వాత, ఈ ట్రిప్ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, నేను తీర్థయాత్రలు కూడా ఈ ఏజ్లోనే చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యా. ఇప్పుడు పెద్ద పెద్ద ప్లేసెస్ ఉంటాయి, లైక్ బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్, ఇట్లాంటివన్నీ ఏజ్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆ క్లైమేట్కి, ఆ మౌంటైన్స్ ఇదంతా ఎక్కడం, చేయడం, దిగడం, ఇదంతా ఏజ్ ఉన్నప్పుడు చేస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఏజ్ అయిపోయిన తర్వాత చేస్తే అబ్బా వెళ్ళాంలే అన్న ఒక సాటిస్ఫాక్షన్ తప్ప దాన్ని మనం కంప్లీట్గా ఎంజాయ్ చేయలేమన్నమాట. ఓకే, ఆల్ ఐ వాంటెడ్ టు సే ఈస్, మీరు ఎప్పుడు ఏది అనుకుంటే అది ఇమీడియట్గా చేయడానికి ట్రై చేయండి. ఈ వయసు మళ్ళీ రాదు. వయసు పెరిగే కొద్దీ ఓపిక ఖచ్చితంగా తగ్గిపోతుంది. మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేయలేం. మీరు అనుకున్న ప్లాన్స్ అన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. పోస్ట్‌పోన్ అస్సలు చేయకండి. నీకేముందిలే అమ్మ, నువ్వు బాగానే చెప్తావు, మాకు చాలా రెస్పాన్సిబిలిటీస్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అది ఇదని కూడా అనుకోవచ్చు మీరు మనసులో. ఎస్, అది లేని మనిషే ఉండడు. ఫినాన్షియల్ ప్రాబ్లం లేని మనిషి నాకు తెలిసి ఈ భూమి మీద ఎవరు ఉండరు. మిలీనియర్కి మిలియన్స్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లక్షాధికారికి లక్షల్లో ప్రాబ్లం ఉంటాయి. వేలల్లో సంపాదించేవాడికి వేలల్లోనే ప్రాబ్లం ఉంటాయి. ఎంత చెట్టుకి అంత గాలి. ఆ గాలి ఎంత వస్తుందో దాన్ని బట్టి మనం నడుచుకోవాలనేది నా కంప్లీట్ ఒపీనియన్ అనమాట. ఓకే, ఈ రోజుకి బోధన ఇంతే. మళ్ళీ ఏదన్నా నాకు అనిపిస్తే నెక్స్ట్ వ్లాగ్లో చెప్పడానికి ట్రై చేస్తా. కమింగ్ బ్యాక్ టు ద వర్క్, ఈరోజు నేను కీమా కర్రీ చేశాను అనమాట. రెసిపీ ఈజ్ సూపర్ సింపుల్ యట్ టేస్టీ. బ్రేక్ఫాస్ట్కి నేను ఓవర్ నైట్ ఓట్స్ సోక్ చేసి పెట్టుకున్నాను కోకోనట్ మిల్క్లో. దానిలో ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఎంటీ చేసి వేసాను అనమాట. లైక్ స్ట్రాబెరీస్ అండ్ ప్రొమోగనట్ గింజలు కూడా వేసాను. ఎక్కుతారా అమ్మగారు? ముద్ది 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 డైపి ముద్ది. ఎత్తుకుంటా, జుట్టు మంచిగా చేసుకో, ఎత్తుకో. అండ్ ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ మొదలు. దీన్ని నిద్రలేపి కన్విన్స్ చేసి స్నానం చేపించి స్కూల్కి పంపించి రెడీ చేయాలంటే అమ్మ బాబాయ్, ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్ ఎట్ ఆల్. అందుకే నేను వ్లాగింగ్ కూడా చేయలేదు, బికాజ్ టైం అయిపోతుంది. అండ్ ఈరోజు అది చాలా క్రాంకీగా ఉండింది అనమాట. నీ స్ట్రాబెరీ పాకెట్లో స్ట్రాబెరీ చాక్లెట్ లాగా ఉండేదే పెట్టుకున్నావా? సమ్హౌ కన్విన్స్ చేశాను. ఆ స్ట్రాబెర్రీస్ని చూపించి దానికి సేమ్ టీ షర్ట్ వేసి ఆ పాకెట్లో ఒక చాక్లెట్ పెట్టి అమ్మ బాబాయ్. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద వర్క్, దానికి ఈరోజు బాక్స్లో ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్ టు ద స్నాక్స్ ఏంటి అని అంటే, లిక్షితాది వెజిటేరియన్ స్కూల్ అనమాట. వాళ్ళ స్కూల్లో నాన్ వెజ్ అలౌ చేయరు. సో దానికోసం అని చెప్పి అరటికాయ ఫ్రై చేశా. అండ్ ఎవ్రీ మార్నింగ్ లంచ్ బాక్స్లో పెట్టేగా ఒక ముద్ద దానికి అలా తినిపిస్తామన్నమాట, నేను కానీ అత్తమ్మ కానీ. ఎందుకంటే అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేయదు. అండ్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్ దోశ వేస్తున్నాను. దోశ ఈజ్ వెరీ సింపుల్, లైక్ కొంచెం క్రిస్పీగా కాకుండా అలా అని చెప్పి మెత్తగా కాకుండా నార్మల్గా వేస్తానన్నమాట. సో దట్ అది సాఫ్ట్గా ఉంటుంది బాక్స్లో పెట్టగానే అని. అండ్ దాంతో దోశతో పాటు ఒకవేళ ఇది దానికి తినాలి అనిపించకపోతే చాక్లెట్ బ్రెడ్ అడిగిందనమాట విత్ స్ట్రాబెరీస్. చూపించగానే అది కూడా చేసేస్తున్నా. అండ్ పొడి అయిపోయింది. సో సాస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ దట్ ఐ హ్యావ్. ఈ సాస్ కూడా లేకపోతే అది
తినదు. పొడి నేను మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి మళ్ళీ వేసుకొని. అండ్ న్యూటెల్లా యూస్ చేస్తాను నేను చాక్లెట్ బ్రెడ్కి. ఎప్పుడో ఒక్కసారి, రెగ్యులర్గా ఇవ్వను. వీక్లీ వన్స్ కానీ లైక్ 15 డేస్కి ఒకసారి కానీ అలా పెడతానమాట. నటెల్లా మీద కొంచెం స్ట్రాబెరీస్ అలా కట్ చేసి అదే స్నాక్ లాగా కానీ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఏదో ఒక ఆప్షన్లో తింటుంది అని చెప్పి అది పెట్టాను. అండ్ యాజ్ టోల్డ్ అరటికాయ ఫ్రై ఫర్ ద లంచ్ అండ్ ఒక ఆరెంజ్ కూడా ఇచ్చాను. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఆప్షన్ తింటుందేమో అని. అండ్ వాటర్ అయితే నేను ఎప్పుడు లూక్ వామ్ వాటరే వేస్తానన్నమాట బాటిల్లో, సో దట్ ఈ వింటర్ సీజన్స్ కదా కొంచెం బెటర్గా ఉంటుంది కోల్డ్ క్యాచ్ చేయకుండా అని. అండ్ ఆల్సో चलो लेट्स गो. हाँ हाँ మా ఇంట్లో లిచిత స్కూల్కి వెళ్ళే వరకు ఒక పెద్ద రోలర్ కోస్టర్ రైడ్ అనమాట. ఇల్లంతా అరుపులతో గోలతో మారుమోగిపోతూ ఉంటుంది. ఓకే, కీమా కర్రీ రెసిపీ చెప్పలేదు కదా. బై ద వే, కీమా కర్రీ చాలా చాలా సింపుల్. మీరు ఎవరైనా అది ఇష్టం ఉన్న వాళ్ళు, ఈ రెసిపీ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ స్కిప్ ఇట్. ఫస్ట్ కొంచెం ఆయిల్లో మన బిర్యానీ దినుసులు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకొని ఉప్పు కారం పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని ఆనియన్స్ని బాగా బ్రౌన్ అయిన తర్వాత కీమా మంచిగా వాష్ చేసుకుని వేసుకోవాలన్నమాట. అది కీమా కుక్కర్లో పెడితే మటుకు మ్యాక్సిమం కుక్కర్లోనే బాగుంటుంది, మెత్తగా ఉడుకుతుంది. కడాయిలో చాలా టైం పట్టేస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ అప్పుడు ఒక 7 to 8 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. అది వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా దగ్గరికి అయిన తర్వాత కూర నేను వేసే మసాలా వచ్చేసి కొంచెం కాజు అండ్ ఆల్సో ఆప్షన్ ఉంటే గసగసాలు అండ్ కొబ్బరి, 4 దాల్చిన చెక్కలు అండ్ ఒక 2 లవంగాలు. 4 దాల్చిన చెక్కలు కాదు, ఒక చెక్క దాల్చిన చెక్క, 4 లవంగాలు, కొంచెం ధనియాల పొడి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని అది కర్రీలో లాస్ట్లో వేసుకొని ఒక 2 minutes ఉడకపెట్టుకొని కొత్తిమీర వేసుకొని దించేస్తే సరిపోతుంది అనమాట. ఇది ఐ థింక్ ఒక 15 to 20 minutes పడుతుంది చేయడానికి, బట్ చాలా బాగుంటుంది. ఆయిల్ చూసి వేసుకోండి, ఎందుకంటే మటన్లో చాలా ఆయిల్ ఉంటుంది, ఐ మీన్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటే కూడా కర్రీ టేస్టీగా అనిపించదు. సో మటన్లో తక్కువ ఆయిల్ వేసుకుంటేనే మాకు ఇష్టం. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ టేస్ట్. మేము మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ కాఫీ లంచ్ ఇంట్లో మోహన్ నేను ఉంటే కలిసి చేయడానికే ట్రై చేస్తామన్నమాట. సో దట్స్ హౌ వీ గెట్ సమ్ టైమ్ టు టాక్. బేసిక్గా మేము ఏం మాట్లాడుకుంటామంటే గ్రో యాప్ చూస్తామన్నమాట. ఎంత రిటర్న్స్ వచ్చినాయి మేము పెట్టిన ఎస్ఐపిలో ఆర్ స్టాక్ మార్కెట్లో అని చెప్పి మోహన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అండ్ దీని గురించి చాలామంది వీడియో చేయమని కూడా అడిగారు. ఐఎమ్ సో సారీ నేను చేయలేకపోతున్నాను, బట్ వెరీ సూన్ నేను మోహన్ని కూర్చోబెట్టి నేను డీటెయిల్గా ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఓకే, బ్రేక్ఫాస్ట్ తర్వాత పోస్ట్ టు డూస్ ఏంటంటే ఈరోజు ఇల్లు ఊడ్చి మాప్ కొట్టడం. చాలామంది అడిగారు మీకు మెయిడ్ లేదా, మీరే ఎందుకు అన్ని పనులు చేసుకుంటారు అని. మెయిడ్ ఉంది, బట్ ఓన్లీ వెజిల్స్కి మటుకే ఉంది, గిన్నెలు ఒకటే తోముతుంది అనమాట. ఇల్లు మాప్ కొట్టడం కానీ ఊడ్చుకోవడం కానీ నేనే చేసుకుంటా. నాకు ఆ పని ఇంకెవ్వరు చేసినా నచ్చదు. ఐ డోంట్ నో వై. కొన్ని పనులు మనం చేసుకుంటేనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అలా నాకు ఇల్లు ఊడ్చి మాప్ కొట్టడంలో ఉంటుందన్నమాట. ఇనిషియల్లీ నాకు పనమ్మాయి ఉండేది, బట్ నాకు అస్సలు నచ్చేది కాదనమాట. 3 months చూశాను. ఐ సమ్హౌ డింట్ ఎట్ ఆల్ లైక్ ఇట్. మా పనమ్మాయి ఆల్టర్నేటివ్ డేస్ మాప్ కొట్టినా, నేను వారానికి 2 సార్లు కొట్టినా ఇల్లు సేమ్ అలానే ఉంటుంది. సో ఇట్స్ బెటర్ నేనే చేసుకోవడం, డబ్బులించి ఎందుకు నేను బాధపడడం అని చెప్పి నాకు టైం దొరికినప్పుడు ఇంట్లో పొద్దున్నే చేయాలి, ఈ టైంలోనే చేయాలని అలా ఏమీ లేదు. కిచెన్ ఒక్కటి ఫస్ట్గా క్లీన్ చేసేసుకుంటాను. తర్వాత ఇల్లు నాకు టైం దొరికినప్పుడు సాయంత్రమా మధ్యాహ్నమా ఎప్పుడొకప్పుడు అలా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. అకార్డింగ్ టు మై వర్క్ 90% మార్నింగ్ టైమ్స్లోనే చేసేసుకుంటాను. సో దట్ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కాబట్టి. అండ్ నాకు బాల్కనీలో ప్లాంట్స్ని వాటరింగ్ చేయడం, ఈ పైప్ పెట్టుకొని చేసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది. జస్ట్ ఒక 2 to 5 minutes ఆఫ్ టైంలో అయిపోతుంది, రాదర్ దెన్ యూజింగ్ సమ్ క్యాన్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్. అండ్ ఈరోజు ఇండోర్ ప్లాంట్స్కి కూడా కంప్లీట్గా వాటరింగ్ చేసేస్తున్నాను అనమాట. సో దట్ నెక్స్ట్ 3 days ఉన్నాం కాబట్టి. అండ్ ఆల్రెడీ నేను చేసి
1 వీక్ అయిపోతుంది. సో అందుకని ఈరోజు కంప్లీట్ చేసేస్తున్నాను. అండ్ ఈ పీస్ లిల్లీ ప్లాంట్ని చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నా. థ్యాంక్ గాడ్ ఇప్పటివరకు ఏమీ అవ్వలేదు, ఏమి అవ్వకూడదని కూడా కోరుకుంటున్నాను. దానికి వాటరింగ్ కూడా చాలా కేర్ఫుల్గా మట్టి డ్రై అయినప్పుడే అలా చేస్తూ ఉన్నాను అనమాట. చూడాలి హౌ లాంగ్ ఇట్ గోస్ ఇన్ ద సేమ్ వే అని. సో ఇంట్లో ఉన్న ప్రతి రూమ్లో ఉన్న ఇండోర్ ప్లాంట్కి వాటరింగ్ చేసేస్తున్నా కంప్లీట్గా. ఇంకా ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత నా ఆఫీస్ మీటింగ్స్ ఉంటే అటెండ్ చేసుకుని కొన్ని బ్రాండ్స్కి షూట్ చేసుకుని అరౌండ్ లైక్ 2:30కి నేను ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. మళ్ళీ మధ్యలో లంచ్ తిని అండ్ నైట్ డిన్నర్ మేమే తీసుకెళ్తున్నాం అనమాట ట్రైన్లో ఉన్న వాళ్ళందరికీ. సో వాళ్ళందరూ రాజమండ్రి నుంచి వస్తున్నారు. అండ్ 22 మెంబర్స్కి ట్రైన్లో తినడం అని అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. సో మేమే తీసుకెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. సో మోహన్ బయట నుంచి తీసుకుని వచ్చేసారనమాట హైదరాబాదీ బిర్యానీ. అండ్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ అత్తమ్మ ప్రిపేర్ చేశారు. అవన్నీ ఆవిడ ప్యాక్ చేసేసుకున్నారు. అండ్ నేను ఇక్కడ బట్టలు ప్యాక్ చేసుకున్నా. లిక్స్తా వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి ఓ మై గాడ్ ఐ కాంట్ టెల్ యూ. అండ్ ఎస్ నన్ను ట్రావెలింగ్కి ప్యాకింగ్ టిప్స్ అడిగారనమాట 2-3. నాకే సరిగ్గా ప్యాకింగ్ రాదు. ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఆప్షన్ ఐ విల్ ప్యాక్ మై ఎంటైర్ హౌస్. నేను 2 రోజులకైనా 3 రోజులకైనా ఏది మిస్ చేయను అనమాట ప్యాక్ చేసుకోవడంలో. ఐ నీడ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఇయర్ బడ్స్. ఐ విమ్ దట్ సీరియస్. పేస్ట్లు, బ్రష్లు, కోంబులు, పర్ఫ్యూమ్స్, స్కిన్ కేర్, ఐ విల్ ప్యాక్ మై ఎంటైర్ వరల్డ్. సో ఐఎమ్ సో బ్యాడ్ ఎట్ ఇట్. బట్ నేను చేసేది ఏంటంటే ఏం చేసినా కూడా 1-2 బ్యాగులకి మించి దాటకూడదు. ఆ సంచుల్లో చిన్న చిన్న బ్యాగ్స్ ఒక 4-5 అలా నేను చచ్చినా చేయను అనమాట. తీసుకెళ్ళేది 1-2 బ్యాగ్సే ఉంటుంది. బట్ ఐ క్యారీ ఆల్ మై వరల్డ్ ఇన్ ఇట్. సో దట్స్ ద ఓన్లీ టిప్ ఐ హ్యావ్. క్యారీ ఎవ్రీథింగ్ బట్ ఇన్ వెరీ లెస్ లగేజ్. అంటే తక్కువ సూట్ కేసులో, పెద్ద సూట్ కేసు అయినా సరే 1-2 సదిరేసుకుంటే మనకి క్యారీ చేయడం చాలా ఈజీ అవుతుంది. అండ్ ద ట్రిప్ వాస్ రియలీ సూపర్ ఫన్. హ్యాపీగా దర్శనాలు అయినాయి. మేము అనుకున్న గుళ్ళన్నీ చూడగలిగాము. లాస్ట్లో వచ్చే ముందు కొంచెం ట్రైన్ మిస్ అయిపోతుంది, క్యాచ్ చేయలేమని అనుకున్నాం. కానీ వీ వర్ లక్కీ. వీ కుడ్ సీ ఎవ్రీథింగ్ అండ్ ఎంజాయ్ ద ట్రిప్ యాజ్ వెల్. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. See you all on the next video really very soon. Thanks for watching till the end. ఈ వీడియో మీకు కొంచెమన్నా మోటివేటింగ్గా అనిపిస్తే, కొంచెమన్నా నచ్చితే మేక్ షూర్ యూ ప్రెస్ దట్ లైక్ బటన్. అండ్ మీరు నా వీడియో ఫస్ట్ టైం ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. ఇంకా హైప్ ఇచ్చే వాళ్ళకైతే నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఓకే, బాయ్. Lichu. Hi. Sun బాగుందా?